పెంచడానికి కారణాలు ఏమిటంటే, ఆ గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆ గోంగూరలో టేస్ట్ కోసం ఉప్పు 2 రెట్లు, 3 రెట్లు వేయాల్సొస్తుందనమాట. ఆ గోంగూరలో ఉప్పు ఇంత 2, 3 రెట్లు ఎక్కువ పడటం వల్ల, ఈ ఉప్పు వల్లే వాతం చేసినట్టు, ఈ ఉప్పు వల్లే వేడి గాని, మంటలు గాని ఇట్లాంటివి అనిపించడానికి కారణం. చేత గోంగూర వండుకోండి. వేడి చేయదు, వాతం చేయదు. సాధ్యమైనంత వరకు ఎంత ఉప్పు మానేసి వండుకుంటే అంత మంచిది. ఉప్పు మానలేకపోతే ఉప్పు సాధ్యమైనంత వరకు తగ్గించన్నా వండుకునే ప్రయత్నం చేయండి. గోంగూర వల్ల నష్టం అసలు ఎవ్వరికి ఎప్పుడు చర్మ వ్యాధులున్నా, కీళ్ళ నొప్పులున్నా, పక్షవాతం ఉన్నా, అట్లాగే స్కిన్ అలర్జీస్ ఉన్నవారు కూడా గోంగూరని కనుక మీరు ఇట్లా ఉప్పు లేకుండా వండుకు తింటే ఏ విధమైన సమస్య రాదు. ఉప్పు లేకపోయినా గోంగూర కమ్మగా ఉండే రుచి అందులో స్వతహాగా ఉంటుంది. మీరు వండకట్లు అనుకుంటున్నారు, కొంచెం అందులో తేనె కానీ, చెరుకు పానకం కానీ ఇట్లాంటి వేసి గోంగూర వండుకోండి. అస్సలు ఉప్పు లేని లోటు లేకుండా చాలా టేస్ట్గా తింటారు. వాతం, నొప్పులు, అలర్జీలు, వేడి అసలు చేయనే